హలో అండి, హాయ్, వెల్కమ్ టు అపర్ణాస్ కిచెన్. టుడేస్ రెసిపీ వచ్చేసి పప్పు చెక్కల్ని క్రిస్పీగా గొల్లగా ఎప్పుడు చేసినా ఒకటే టేస్ట్లో రావాలి అంటే కనుక ఇలా ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో ఈ టిప్స్ ఫాలో చేస్తూ కనుక చాలా క్రిస్పీగా ఉంటాయి. చాలామందికి ఎన్నిసార్లు చేసినా కూడా పర్ఫెక్ట్గా రావు. అలాంటి వాళ్ళు కూడా ఇలా ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ ఫాలో చేస్తే కనుక పప్పు చెక్కలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఫస్ట్ అయితే ఈ క్రిస్పీ పప్పు చెక్కల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అలాగే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను 4 కప్పుల బియ్యం పిండిని తీసుకుంటున్నాను. బియ్యం పెట్టి నార్మల్గా షాప్స్లో దొరికేది కాకుండా ఇంట్లోనే బియ్యాన్ని కడిగి ఆరపోసుకొని దాన్ని మరపట్టించి కానీ లేదంటే మిక్సీ పట్టుకొని చెల్లించుకోవాలి. వెంటనే కడిగేసేసి ఆరబెట్టేసుకొని వెంటనే ఆరిపోయిన తర్వాత పొడి చేయించుకుంటే ఆ బియ్య పిండితో చేసుకునే పప్పు చెక్కలు చాలా టేస్టీగా ఉంటాయండి. దానికి సరిపడా 4 కప్పులకి సరిపడా 1 కప్పు వెన్న, బటర్, అలాగే కారాన్ని తగ్గట్టు పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం ముక్క, రెండింటిని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. కొద్దిగా జీలకర్ర, రుచి సరిపడా సాల్ట్, వీటన్నిటిని కలుపుకొని దీంట్లోకి 1 గంట ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యం అలాగే పచ్చెనపప్పుని కూడా నానబెట్టుకొని ఈ రెండింటిని కూడా వేసేసుకొని చల్లని నీళ్ళతోనే కొద్దిగా పోసుకుంటూ పిండి ముద్దని కలుపుకోవాలి. పిండి ముద్ద మరి గట్టిగాను పలుచగాను కాకుండా సమానంగా కలుపుకోండి. తర్వాత ఇందులోకి సన్నగా తరుక్కున్నటువంటి కొత్తిమీర అలాగే కరివేపాకును కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండి ముద్దని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత 2 చేతులకి నూనె అప్లై చేసుకొని ఒక ప్లాస్టిక్ పేపర్ మీద కానీ లేదంటే పూరీ మిషన్లో కానీ వేసుకొని చిన్న ఉండలు చేసుకోవాలి. ఉండల సైజు మీ ఇష్టం అండి, ఏ సైజులో చేసుకున్నా సరే. ప్లాస్టిక్ పేపర్ మీద కానీ పూరీ మిషన్ మీద కానీ వేసుకొని పల్చగాను లేదంటే మరి మందగాను కాకుండా మనకి పప్పు చెక్కలు ఏ సైజులో అయితే కావాలో ఆ సైజులో వత్తుకొని పక్కన పెట్టుకోండి. అలా పక్కన పెట్టుకున్న తర్వాత అన్నీ ఒకసారి కాకుండా ఒక్కొక్క ట్రిప్కి వేసేసుకుంటూ వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడు ఆయిల్ బాగా కాగిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. ఆయిల్ కాకుండా వేసుకుంటే నూనె లాగేస్తాయి. సో ఇలా చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ మందంగా ఉంచుకొని ఆయిల్లో వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడు అవి పైకి తేలిన తర్వాత మాత్రమే ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా వేయించుకొని తీసేసుకుంటే ఎంతో టేస్టీగా గుల్లగా ఉండే పప్పు చెక్కలు రెడీ అయిపోయినాయి. మనం వేయించుకునేటప్పుడు పప్పు చెక్కలు వీడియో చూపిస్తున్నట్టుగా పొంగుతూ వస్తున్నాయంటే కనుక అవి పర్ఫెక్ట్గా వచ్చినట్టండి. దానివల్ల క్రిస్పీనెస్ అనేది ఇంకా పెరుగుతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పప్పు చెక్కలు రెడీ అయిపోయాయి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే రెసిపీస్ అన్నీ మీ వరకు వస్తాయి.